ఒకటి సోషల్ మీడియాలో అవుతున్నాడు. ఈ సోషల్ మీడియాలో కూడా వీడు వాడే భాష మీరే చూశారు. ఎవరైతే ఆదర్శంగా తీసుకుంటారో అక్కడ హిందువులు రామ రామ అంటారు, ముస్లింలు అల్లా అంటారు, క్రైస్తవులు జయకృష్ణ అంటారు, దొంగలు ఏమంటారు గజ దొంగల పేరులో, చార్లెస్ సావరాజులో, పోలం దేవుడి పేరులో ఇటువంటి పొలిటికల్ కూడా కొంచెం సామాజిక సేవ చేసింది. ఇంకా నయం ఇట్లాంటి పేర్లు పద్దాకా రామ అంటే పుణ్యం వచ్చింది అనుకుంటారు. దొంగలందరూ ఏం చేస్తూ ఉంటారు? దొంగలు తప్పకుండా చార్లెస్ సావరాజు పేరు తెచ్చుకుని మాకు పుణ్యం వచ్చింది అనుకుంటారు. కాబట్టి వీళ్ళందరూ దొంగలందరూ ఒకటే. నేను ఏ రోజు కూడా అతని మీద మీరు చూశారు, నేను ఎంపీ అయినా కానీ, నేను ఎంపీ కాకుండా కానీ ఏ రోజు కూడా నేను చండాలమైన భాష మాట్లాడలేదు, నేను విలేకరులను చండాలంగా మాట్లాడలేదు, నేను రాజకీయ నాయకులను చండాలంగా మాట్లాడలేదు. కాబట్టి ఒకటి చివరిగా కోరుతున్నా, జగన్ రెడ్డి దమ్ముంటే 24 గంటల సమయం, 24 గంటల్లో నువ్వు నిజాయితీ పరుడు అయితే సిబిఐ ఎంక్వైరీకి నాకు యాక్సెప్ట్ చేయి. నేను లెటర్ ఇచ్చాను, నువ్వు కూడా లెటర్ సిబిఐ ఎంక్వైరీ చేయమని తెప్పించి సిబిఐ ఎంక్వైరీ చేయించింది. ప్రతిపక్ష నువ్వు వాళ్ళ ముందు ముఖ్యమంత్రి కదా, నా లెటర్ కానీ నీకు చాలా పవర్ఫుల్ ఉంటుంది అక్కడ. నువ్వు అన్ని వ్యవస్థలు నీకు తెలిసినాయి కదా, అన్ని కేసుల్లో నిలుకున్నాడు కదా. కాకపోతే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, ఈ దొంగలు కేసుని డైవర్ట్ చేయబోతున్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ నేను రచ్చుకోలేదు. నేను కరుడు కట్టిన తెలుగుదేశం, నేను ఏ పార్టీలు మారలేదు, ఎక్కడికి లేదు. నా జీవితాంతం తెలుగుదేశంలోనే ఉంటా. తెలుగుదేశం నాయకులకే కోసం కష్టపడతా, తెలుగుదేశం కార్యకర్తల కోసం కష్టపడతా. నన్ను గెలిపించి ఎంపీ చేసిన నా విజయవాడ ప్రజల కోసం, అభివృద్ధి కోసం, పరిశ్రమల కోసం, ఉద్యోగాల కోసం, ఆత్మవిశ్వాసం నింపే విధంగా, యువకులను నింపే విధంగా, స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య వచ్చే విధంగా ఇటువంటి విషయాలని కృషి చేస్తాను. ఇటువంటి ఆరోపణలకి ఇవాళ ఆ చివరి సమాధానం ఏదన్నా ఉంటే ఏ కోర్టులో ఉన్నా తెలుసుకోమని మీ అందరి ఎదురుగా వాళ్ళకి జగన్ రెడ్డికి తెలియజేసుకుంటాను.